చెప్పనా? చెప్పు. చెప్తున్నాను. ఒక ఊరిలో నాన్న రాఘవా, అమ్మా ఏం చేస్తున్నావమ్మా? కథ చెప్తున్నానమ్మా. నువ్వు ఏం కథ చెప్తున్నావేంటి? దెయ్యం దెయ్యం కథ. దెయ్యం కదా? దెయ్యం అంటే భయపడేవాడివి, దెయ్యాన్ని తలుచుకోవు, దెయ్యం గురించి మాట్లాడవు, దెయ్యం సినిమాలు చూడవు, అలాంటిది నువ్వు దెయ్యం కథలు చెప్పడమా? అయ్యయ్యో, ఈ రోజు రాత్రంతా నన్ను నిద్రపోనివ్వడే. ఒక ఊరిలో ఎంతసేపు అదే ఊర్లో? డైరెక్ట్ గా కథకి రా. ఉండరా, అర్జెంట్ పడతావెందుకు? దెయ్యం ఎప్పుడు కూడా నిదానంగానే వస్తుంది. సరే కానీ మీరు రండి, పక్కకి రండి. ఎందుకంటే నేను దెయ్యం కథ చెప్పేటప్పుడు మీరు భయపడకుండా ఉండాలి కదా. పక్కన కూర్చుంటే భయం వేయకుండా ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడ వరకు చెప్పాను? ఒక ఊళ్ళో. సరే సరే నేనే చెప్తాను. ఇలా చూడండి, మీకు ఒంటెలు ఏదైనా వస్తే ఒక్కళ్ళు వెళ్ళిపోకండి, నన్ను తోడు తీసుకువెళ్ళండి. ఎందుకంటే మీరు భయపడతారు కదా, అందుకనే. ఎంతవరకు చెప్పాను? ఒక ఊళ్ళో నీకసలు కథ చెప్పడమే రాదు, నేను చెప్తా. అది కథ విను. అయ్యో, ఎందుకు ఇలా డీటెయిల్స్ సౌండ్ లో వినిపిస్తున్నారు? నువ్వు చెప్పే దెయ్యానికి 2 చేతులు 2 కాళ్ళు, నేను చెప్పే దెయ్యానికి 10 చేతులు 10 కాళ్ళు. 2 కాళ్ళు 2 చేతులు ఉన్న దెయ్యానికి ఒంటరి పోసుకుంటాను రా. ఈ దెయ్యానికి 10 ఉన్నాయా? వద్దురా బాబు, నన్ను వదిలేంట్రా, వద్దురా. నువ్వు సైలెంట్ గా ఉండు. బాబాయ్ని నేను చూసుకుంటాను. నువ్వు చెప్పేది ఒట్టి కదా, నేను చెప్పేది నిజం. ఆ కొరివి దెయ్యం జుట్టు విప్పేసుకుంది. ఏంటది? నాలుక, అది ఇంత పెద్దది. ఆ పెద్ద నాలుక కిందకొచ్చి దాని మీద నుంచి కారే రక్తం, ఆ రక్తం నీ ఒంటి మీద పడి. మొదలైంది. ఇప్పుడు చూడొస్తాడు, సూపర్ స్పీడ్ లో వస్తాడు. చూడు. చిక్కు చిక్క చిక్క చింకు చిక్క చిక్క చింకు చిక్క. రాఘవా, ఇది నీకు న్యాయమేనా? ఎందుకమ్మా? నిన్నెవరు బెదిరించినా పరిగెత్తుకుంటూ వచ్చి నా చంకెక్కుతావేంట్రా? నువ్విలా వచ్చి కూర్చుంటే ఏదో ఒక రోజు నా నడుము విరిగిపోద్దరా, నా నడుము బెండయి ఈజీ చైర్లా వంగిపోద్దరా. నేనేమన్నా స్టోరీ చెప్తున్నానా? హాయిగా సోఫా మీద కూర్చున్నట్టు కూర్చుని వింటున్నా. దిగరా కిందకి, దిగో. అబ్బా, రోజు రోజుకి నీ గోల తట్టుకోలేకపోతున్నాను రాఘవా. ఏంటి నా గోల? చిన్నప్పటి నుంచి అన్నం పెట్టేటప్పుడు నిద్రపుచ్చేటప్పుడు దయ్యం వస్తుందని భయపెట్టేసి ఇప్పుడు గోలంట గోల. నేను భయపడక నువ్వే కారణం. సరే సరే, నీకు దండం పెడతాను, వెళ్ళు, పోసుకునిరా. మళ్ళీ అర్ధరాత్రి లేపి నన్ను తోడు రమ్మనుకు. ఏంటి కూర్చుంటున్నావు? రా. ఎక్కడికే? ఏంటి కొత్తగా అడుగుతున్నావు? రా. నాకు రావడం లేదు, నువ్వు వెళ్ళు. నీకు వచ్చినా రాకపోయినా నువ్వు వచ్చి తీరాలి. కుదరదు. కుదరదా? కుదరదరా? ఏంటి కుదరదా? అయ్యయ్యో, ఒరే, ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారా? ఎంత పెద్ద పిల్లోని ఈ రోజుకి నేను బాత్రూమ్ తీసుకెళ్ళాలి. ఈ రూమ్ లోకి ఎవరు చూస్తారమ్మా? ఎవరు చూసినా కూడా పర్వాలేదు, నువ్వు రా. రామ్మా, రా, ప్లీజ్ రా. అమ్మా, ఏదైనా ఒక పాట పాడవా? నువ్వు ఉచ్చు పోసుకోవాలంటే సాంగ్ కావాలమ్మా? అయ్యో పాడమ్మా, కాస్త పని తొందరగా అయిపోతుంది. సరే సరే. అమ్మా, ఇంకేది లేనట్టుగా నీకు ఇదే సాంగ్ దొరికిందా? ఇది చాలా ఫేమస్ సాంగ్. అది నీకు
ఏదైనా భక్తి గీతం పాడమ్మా. బాత్రూమ్ లో భక్తి పాటలా అమ్మా? ఏం పర్వాలేదు, పాడమ్మా. కర్మ కర్మ సరే. అయ్యేడు కొండల మీదెక్కి కూసున్నాడు మా స్వామి, శేషాద్రి శిఖరంలో శయనిస్తాడు మా స్వామి. నీ చూపే చాలు మా స్వామి, నీ అండా చాలు మా స్వామి. శ్రీనివాస వెంకటరమణ నువ్వే మాకు దిక్కయ్యా, ఇక నువ్వే మాకు దిక్కయ్యా. చల్లని వాడు చక్కని వాడు, మమ్ములను కాపాడ వచ్చడి వాడు. ఆ చల్లని వాడు. ఏ అయ్య జిప్పేసుకోరా జిప్పు. ఏంట్రా ఇది? బయట ఉండాల్సిన ఇంట్లో తీసుకొచ్చి పడేస్తున్నావు. ఏమైందిరా నీకు? నా చిన్నతనంలో నువ్వే కదా చెప్పావు, ఇలా సెటప్ చేసుకుంటే ఏ దెయ్యమో పిశాచి భూతం లోపలికి రాదు అని. చెప్పినప్పుడు నువ్వు చిన్న పిల్లాడివి, ఇప్పుడు గాడిదలే ఎదుగావు. అమ్మో, దెయ్యానికి గాడిద వయసు గుర్ర వయసు తేడాలు ఉండవు, ఏ వయసులో ఉన్నవాడైనా పట్టుకుంటుంది. నిన్ని జన్మలో ఎవ్వరూ మార్చలేరా. చూసావా, ఈ సెటప్ దాటి ఏ దెయ్యం లోపలికి వచ్చే ఛాన్సే లేదు. ఫుల్ సేఫ్. ఈ సెటప్ ని దాటి ఒకవేళ ఏదైనా దెయ్యం వస్తే ఏం చేస్తావ్? నోరు మూస్తావా, దానికి వేరే సెటప్ చేసి ఉంచుకున్నానులే. ఏంటది? టంటడాన్. జై హనుమాన్ వీరాంజనేయ మారుతి నమో నమః. తండ్రి, ఈ భూత ప్రేత పిశాచాల నుండి దుష్ట శక్తి నుండి నువ్వే నన్ను కాపాడాలి తండ్రి. కాపాడతాడు. ఎలా ఉంది ఈ సెటప్? నీలాంటి పిరికొన్ని నేనెక్కడ లోపలికి చూడలేదు. వస్తుందంట, లోపలికి. ఇప్పుడైనా లోపలికి వస్తుంది చూసా. పడుకో. అమ్మా, ఏంట్రా? రేపు ఉదయం నన్ను 5 గంటలకే పెందలాడే లేపాయి. ఎందుకు? అది వదిన చెల్లెలు ప్రియా ఉంది కదా, రేపు ఊరి నుంచి వస్తుంది కదా, అందుకనే పెందలాడే వెళ్ళి తన స్టేషన్ నుంచి పికప్ చేసుకొస్తాను. ఈ మంచం చుట్టూ ఎన్ని చెప్పులు పడేసావో గుర్తుంది కదా? అన్ని చేతులు చిరిగిపోయేలా కొడతాను. మూసుకుని పడుకో, డ్రైవర్ తీసుకొస్తాను. కోసమే వెయిట్ చేస్తున్నానని తెలిస్తే మన వాల్యూ పడిపోతుంది. అందుకని ఇప్పుడు లోపలికి వెళ్ళి తర్వాత క్యాషువల్గా ఎంట్రీ ఇద్దాం. బాగున్నాను అత్తయ్య, ఆంటీ ఆశీర్వదించండి. అయ్యయ్యో, ఎంత గౌరవం. అమ్మా ప్రియా, గౌరవం విషయంలో నువ్వు మీ అక్కనే మించిపోయావమ్మా. జాను, నువ్వు నా కోడలు కావడం నా అదృష్టం. హాయ్ పిన్ని. అదిగో రాగా వచ్చేసాడు. ఏమీ తెలియనట్టు క్యాజువల్ గా వస్తున్నాడు. హాయ్. ఎప్పుడొచ్చో ఏంటి ఇలా సడన్ గా ఊడిపడ్డావు? జాను, ఏంటిది? ప్రియా వస్తున్నట్టు వీడికి తెలీదా? నీకు తెలీదట్రా? నాకెలా తెలుస్తుంది? ఏదో క్యాషువల్ గా డ్రెస్ చేసుకుని బయటకు వెళ్తుంటే ఎదురుకుండా కనిపించింది. మార్నింగ్ 5:30 క్లాప్ అన్నది ఎవరు? మీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది, సూపర్. నువ్వు థ్యాంక్స్ చెప్పనలేదు. నువ్వు నిజంగా చాలా బాగుంది నీ డ్రెస్ సెన్స్. ఎప్పుడు కూడా ఇలాగే వేస్తుండ, చాలా బాగుంది. అలాగే బాబు, అలాగే వేసుకుంటున్నా. హే ప్రియా, వయసుకొచ్చిన పిల్లాడు ఇంట్లో ఉన్నాడని తెలిసి ఇలాగే నా డ్రెస్ చేసుకొని వచ్చేది. కాస్త శుభ్రంగా చీర కట్టుకొని వచ్చుండొచ్చు కదే. అక్క, నేను మీ ఇంటికి వస్తున్నాననే ఇంత ఎక్కువగా డ్రెస్ చేసుకొచ్చాను. యాక్చువల్లీ నేను ఇంత ఎక్కువగా ఎప్పుడు వేసుకున్నది లేదు. కరెక్ట్, నాకెప్పుడు చీరలు కట్టుకోవడం కంటే నేను డ్రెస్ వేసుకుంటేనే నచ్చుతుంది. ఎందుకు నచ్చదు బాబు, ఎందుకు నచ్చదు? ఈ డ్రెస్ కి ఏంటంటే తక్కువ? అత్తయ్య, డ్రెస్సే తక్కువైందంటుంటే. ఊరుకో, ఈ వయసులో ఇలాంటి డ్రెస్సులు వేసుకోకపోతే ఇంకే వయసులో వేసుకుంటారో. చెప్పావమ్మా నువ్వు. నాకెలాగూ ఇలాంటి డ్రెస్ వేసుకునే అదృష్టం కలగలేదు. నా మొగుడు, నీ బాబు వేసుకొనిస్తేగా. అమ్మా, నువ్వు ఇలాంటి డ్రెస్సు? రాఘవా, నేను అలాంటి డ్రెస్సులో ఎలా ఉంటానో ఇమాజిన్ చేసుకో.
రాఘవా అమ్మా నేను ఎలా ఉన్నాను? మమ్మీ పార్ట్ 2 లా ఉన్నాను. హాయ్ హాయ్ ఏంట్రా ఇది క్రికెట్ ఆడడానికి రావడం మానేసి ఇలా అందరూ గుంపుగా చేరారు. అక్కడ ఏదో బిల్డింగ్ వస్తుందంట, అందుకని ఆడకూడదు అంటున్నారు. ఏంటి ఆడకూడదు? అవును. బిల్డింగ్ వస్తుందా? ఏంట్రా ఇది క్రికెట్ ఆడడం మానేసి ఊరికనే కూర్చోవాలా? ఒక్కసారి బ్యాట్ పట్టుకున్నాక 6 or 4 కొట్టి తీరాల్సిందే అంతే. పదండి, అటు ఇటు తెలుసుకుందాం పదండి. మామా ఆ? ఎందుకంత టెన్షన్ పడతావు? మా ఫ్రెండ్ ఇంటి పక్కన పెద్ద ఖాళీ స్థలం ఉంది. ఇంకే? దాన్ని మనం క్లీన్ చేసామనుకో హ్యాపీగా ఆడుకోవచ్చు. అయితే బాధపడడం దేనికి రా? పదండి, ఎందుకు దులిపేద్దాం? ఆ. మామా ఎలా ఉంది ప్లేస్? సూపర్ గా ఉందిరా. 6, 4 కొట్టడానికి సరైన ప్లేస్. కాకపోతే కొడితే బాల్ కనిపించదు, 4-5 బాల్స్ ఎక్స్ట్రా పెట్టుకోండి సరేనా? అందరూ కలిసి బాగా శుభ్రం చేయండి, అర్థమైందా? ఆ గడ్డి గిడ్డి అంతా పీకేసేయండి, అర్థమైందా? ఇదిగో ఇక్కడంతా నీళ్లు చల్లారనుకోండి, ఇక్కడ నుంచి ఇది వికెట్ చేసుకోవచ్చు, ఇక్కడ స్టంప్స్ నాటేయచ్చు సరేనా? కానండి కానండి, త్వరగా కానండి. బాగుంది రే, ఆ స్టెప్ ఇవ్వరా రే, బ్యాట్ పెట్టుకుంటూ. రైట్ ఇవ్వరా, దీన్ని పట్టుకో. ఏంటా ఇది? నేల బాగా గట్టిగా ఉంది. రే ఇది పట్టుకురా, రాయి పట్టుకురా, ఇది పట్టుకో. ఇదిగో అది అది పెట్టు. సడన్ గా గాలి ఏంటి? లే, ఆ స్టెప్ కూడా పెట్టండి. ఇంకా ఇంటికి వస్తానంటారా? ఆడదా పదండి. పదండి. ఏమిట్రా ఇది? ఉన్నటువంటి గాలివాన మొదలైంది. కొంప తీసి ఇదంతా దెయ్యం పనేమనుకుంటా. దెయ్యమా? రే, ఈ గ్రౌండ్ వద్దురా బాబు, వేరే గ్రౌండ్ వెళ్ళిపోతా. పదండి పదండి పదండి, త్వరగా రండి. రే, 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 స్టెప్ రా, స్టెప్ లో. తొందరగా రా మావా.